లారీల్లో అధిక లోడ్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ లారీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బ్రిక్స్ రవాణా చేసే లారీల్లో పాసింగ్ సామర్థ్యానికి మించి సరుకు తరలించకూడదని స్పష్టం చేసింది. ఒక్కో లారీ 35 టన్నులకు మించకుండా మాత్రమే రవాణా చేయాలని లారీ యజమానులు రెడ్ బ్రిక్స్ తయారీదారులకు సూచించింది. ఇప్పటికే ఈ నిబంధనలపై లారీ యజమానులు, అదేవిధంగా డ్రైవర్లు, ఇటుక బట్టీల నిర్వాహకులకు అవగాహన కల్పించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఓవర్లోడ్తో రహదారులపైకి వచ్చేటువంటి వాహనాలపై ఆర్టీఓ అధికారుల సమక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత లారీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లపై కూడా నిబంధనల మేరకు చర్యలుంటాయని చెప్పుకొచ్చారు. ఓవర్లోడ్ కారణంగా రహదారులు దెబ్బతినడం, వాహనాల నియంత్రణలో ఇబ్బందులు తలెత్తడం, ప్రమాదాల ముప్పు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 బ్రిక్స్ ఓవర్లోడ్ లారీలను అప్పగించినట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. లేకున్నా కూడా మన ఒక ఓనర్గా ఈ ఒక బాధ్యత చేకూర్చుకున్నాం. మరియు ప్రతి ఒక్క రోడ్లలో కూడా మరియు ఓవర్లోడ్ హెడ్ బ్రిక్స్ అనేది 35 టన్నుల కన్నా ఎక్కువ రావద్దని మేము అన్ని రకాలుగా కూడా కష్టపడుతున్నాం. మాకు కూడా సహకరించి మీరు కూడా లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ మరియు పాసింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దేని విడలో ఏదైతే ఉన్నదో మనం చెప్పకుండా వినకపోతే మాత్రం పోలీసులు తరలించి మేము పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతుంది. మరియు దీన్ని గమనించవలసిన విషయాలు ఏంటంటే 40 ఏళ్ళకి వెళ్ళి కూడా మనం ఓవర్లోడ్కి అలవాటు పడి ఉన్నాము. కానీ ఈరోజు కూడా మనము 35 టన్నుల పాసింగ్ తోలుకుంటే హాయిగా ఉంటుందని 25 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయి. అది దయచేసి ఓనర్లు అనుకోండి, డ్రైవర్లు అనుకోండి, దీన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇవాళ ఒక బండి కేసు అయిందంటే డ్రైవర్ లైసెన్స్ హార్నర్ రద్దు అవుతుంది. రెండోసారి చూసినప్పుడు బండి ఆర్సీ రద్దు అవుతుంది. 6 నెలల నుంచి సంవత్సరం బండి పక్కకు పెట్టుకుని ఈఎంఐలు కట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అందులో కూడా మీరు కూడా మాలతో కష్టపడి అందరూ కూడా పాసింగ్ తోలాలని కోరుకుంటున్నాము. దయచేసి ఆ ఓనర్లారా డ్రైవర్లారా మీరు 2 చేతులైతే నమస్కరించి చెప్తున్నాము. కానీ ఓవర్లోడ్ వద్దు, పాసింగ్ వద్దు అనే నిదానంతో ముందుకెళ్దాము. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని హైదరాబాద్ లారీ అసోసియేషన్కి వెళ్ళి నేను కోరుకుంటున్నాను. అన్ని రూట్లలో మా యూనియన్ డిగ్రీ ఎక్కడికక్కడికే ఓవర్లోడ్ బంద్ చేయాలని ప్రతి ఒక్కరికి ఓవర్లోడ్ చెప్పడం జరిగింది. అవి ఓవర్లోడ్ చెప్పినట్టు అదే విధంగా తెస్తుంటే పట్టుకొని ఆర్టీఓలకు, పోలీస్ స్టేషన్లకు చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరు కానీ ఓనర్లు దయచేసి అందరూ ఓనర్లు ఓవర్లోడ్ నియంత్రణ ప్రతి ఒక్కరు ఓవర్లోడ్ వేయొద్దని వాళ్ళందరికీ దయచేసి మనం చేస్తున్నాం. తెచ్చినట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి జిఎస్టీ, మైనింగ్, డ్రైవర్ లైసెన్సు రద్దు అవుతుంది. దీన్ని అందరూ గమనించి ఈ రెడ్ బ్రిక్స్ ఓనర్లకు ప్రతి ఒక్కరి ఇబ్రహీంపట్నంలో రాత్రి మామూలు చెక్కించి పోయి 2 లారీలను పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క బండ 13-14 టన్నుల ఓవర్లోడ్ ఉంది. దాన్ని అందుకనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పట్టియడం జరుగుతుంది. ప్రతి